హాయ్ అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంకా రెస్టారెంట్కి అయితే తినడానికి అయితే వెళ్తున్నాము. ఈ రోజు మా ఆయన బర్త్డే అనమాట. అందుకే ఇంక మా అందరికి పార్టీ అయితే ఇస్తున్నారు. ఇంకా అందరం కలిసి కార్ మీద అయితే రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఏ రెస్టారెంట్ అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాము. మేము రెస్టారెంట్ కి ఇంకా 1 గంట కల్లా వెళ్ళిపోతామని చెప్పాము. ఇంకా మా ఆయన వచ్చేసరికి మేము ఎవరం రెడీ అవ్వలేదు. ఇంకా తిట్టారనమాట. ఇంకా తొందరగా కిందికి వెళ్ళిపోయి కార్ మీద అయితే వెళ్ళిపోతున్నాము. మేము రెస్టారెంట్ కి వచ్చేసాము. ఇంకా బార్బిక్యూన్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఇక్కడ మా పిల్లలు అయితే చాలా సార్లు వెళ్ళారు, కానీ మేము ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు అనమాట. మా ఆయన నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము. పెద్దగా జనాలు ఉండరు అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళేసరికి చూసేసరికి ఇంకా టేబుల్స్ అయితే అస్సలు ఖాళీ లేవు. మేము ముందు రోజే టేబుల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా టేబుల్ మీదకి వెళ్ళామో లేదా అండి, ఇంకా అలా అయితే వచ్చేసారనమాట. ఏం తింటారు మేడం, ఏం కావాలి, నాన్ వెజ్జా వెజ్జా అనేసి. ఇంక సండే రోజు ఇంక వెళ్తే ఇంక నాన్ వెజ్ తినక ఇంక వెజ్ ఎందుకు తింటాం చెప్పండి, ఇంక నాన్ వెజ్ తింటామని చెప్పామన్నమాట. ఇంకా మేము తింటూనే ఉన్నాము, వాళ్ళు తెస్తూనే ఉన్నారనమాట. చికెన్ అని, ఫిష్ అని, ప్రాన్స్ అని, మటన్ బాల్స్ అని, ఇంకేవేవో తీసుకొస్తూనే ఉన్నారు. వెజ్ లో ఒకసారి ట్రై చేద్దాము, వెజ్ లో ఏమేమి ఉంటాయి అనేసి అడిగితే ఇంకా వెజ్ లో ఇంకా మష్రూమ్, పన్నీరు, పైనాపిల్ అయితే తీసుకొచ్చి పెట్టారు. ఫస్ట్ వెళ్ళగానే ఇంకా కాను, ఇంకా ఫ్రై చేసిన పొటాటో ఇంకా తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా అవి తింటూనే ఉన్నాము. ఇంకా ఒక పక్క నుండి ఇంకా నాన్ వెజ్ వస్తుంది. మేమైతే ఒక 6 నెలలకు సరిపడా ఇంకా నాన్ వెజ్ అయితే తినేసాము. ఇంకా అంత నాన్ వెజ్ తిన్నామన్నమాట. చాలా అయితే తీసుకొస్తూనే ఉన్నారు. వాళ్ళ ఓపిక అయితే మెచ్చుకోవాలి. ఏది అడిగితే అది లేదు అనకుండా ఇంకా ఫిష్ అయితే ఇంకా మామూలుగా లేదండి. బోన్లెస్ ఫిష్ కదా, అపోలో ఫిష్ కదా, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫిష్ అయితే చాలా తినేసాను. ఇంకా చూడండి లాస్ట్ ఫైనల్ అనమాట. ఒకేసారిగా ఎక్కువగా తీసుకొచ్చారనమాట. ఇంకా మేము ఇవన్నీ తింటామా తినమా అనుకున్నాం, కానీ మెల్లిగా ఎలాగో ఒకలాగా తినేసాము, పాడు చేయి. ఇంకా ఫైనల్ గా మెయిన్ కోర్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. కొంచెం బిర్యానీ అయితే వేసుకున్నాను, కానీ నాకు తినాలనిపించలేదు. తర్వాత ఇంకెందుకులే బిర్యానీ తింటే మళ్ళీ ఐస్ క్రీమ్ ఇలాంటివి తినలేమనేసి బిర్యానీ పక్కన పెట్టేసి ఇంకా ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ వేసుకొని తిన్నాను. తర్వాత కేక్స్ కూడా తిన్నాను. తర్వాత కూల్ డ్రింక్స్ తాగాము. తినే వస్తువుల్లోనే ఎన్ని తిన్నా ఇంకా అన్లిమిటెడ్ అయి మనం తినొచ్చును, కానీ కూల్ డ్రింక్స్ మాత్రం ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అయితే కట్టాలి. ఇంకా లాస్ట్ లో మా ఆయన బర్త్డే కూడా సెలబ్రేట్ అయితే చేశారనమాట. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. బిర్యానీ ఒక్కటి తప్పించి ప్రతి ఒక్క ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది. వెజ్ ట్రై చేయలేదు, మరి వెజ్ ఎలా ఉంటుందో. ఇంకా మా ఆయన అన్ని తిన్న తర్వాత ఇంకా రోటీ ఉన్ను మటన్ కర్రీ అయితే తిన్నారు. ఇంకా తింటామా అనేసి మనసు అయితే ఊరుకోదు, కళ్ళు అయితే ఊరుకోవట్లేదు, కడుపు పట్టట్లేదు. ఇంత ఫుడ్ నా జనంలో ఇదే ఫస్ట్ టైం నేను తినడం. ఫైనల్ గా ఇంకా తినేసాము. తినేసిన తర్వాత బిల్ కట్టేసాము. ఒక్కొక్కరికి 750 రూపీస్ తీసుకున్నారు. ఫుడ్ తినేసి సూపర్ గా అయితే బయటకు అయితే వచ్చేసాము. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.